వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. నేను మీ దివ్య. కూటమి ఏడాది పాలనలో అసంతృప్తి జ్వాలలు పెరిగిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన కాలంలో వారు అరకొర హామీలను నెరవేర్చడంతో రాష్ట్రంలోని ప్రతి వర్గం సమ్మెబాట పడుతున్న నేపథ్యంలో ఏడాది కాలంలోనే అసంతృప్తి జ్వాలలు పెరిగిపోయాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. సోమవారం నగరంలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట యువజన విభాగం జిల్లా అధ్యక్షులు సాకే చంద్ర గురుదత్త నేతృత్వంలో నిర్వహించిన యువత పోరు కార్యక్రమానికి పెద్ద ఎత్తున విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చి ఏడాది అవుతున్నా కనీసం ఆ ఊసే లేదన్నారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి అందించకపోతే 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పారన్నారు. కనీసం ఒక్క ఉద్యోగం కూడా అందించలేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ షాపులలో ఉద్యోగాలను కల్పించి రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారన్నారు. రాష్ట్రంలో సచివాలయ పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్లను తొలగించి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. నిరుద్యోగ భృతి అందించుకుంటే కాలర్ పట్టుకోవాలని ఆనాడు లోకేష్ తెలిపారు అన్నారు. కానీ ప్రస్తుతం ఆయన కాలర్ పట్టుకోవాలా, లేక ఆయన తండ్రి చంద్రబాబు కాలర్ పట్టుకోవాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకోవాలా అని యువత ప్రశ్నిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం కాలర్ పట్టుకునేందుకు కూడా నేటి యువత సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 3,000 ఇవ్వాలని అది ఇవ్వకపోగా ఈరోజు ఉండిన ఉద్యోగాలు కూడా తీసేశాడు. ఆ రోజు 2,60,000 మందిని 5,000 వాలంటీర్లు అనేది కూడా ఉద్యోగం అనేది కూడా ఇస్తే 10,000 ఇస్తామని చెప్పేసి ఈరోజు ఆ ఉద్యోగ వాలంటీర్ల వ్యవస్థనే తీసేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే. అలాగే ఈరోజు అనేక తర్వాత ఎండిఓ ఆపరేటర్లు కావచ్చు, లేకపోతే ఫైబర్ నెట్లో ఉండే ఉద్యోగాలు కావచ్చు, అలాగే అన్ని ఉద్యోగాలు కూడా తీసేశారు. ఈరోజు ఏం కొత్తగా పెట్టా అంటే, కొత్తగా అతను సృష్టించింది ఏమంటే, ఈరోజు ఈ లిక్కర్ షాపులు, ఈరోజు మద్యం షాపుల్లో వచ్చేసేసి మద్యాన్ని వచ్చేసి ఏరులే బారిస్తున్నాడు. కొత్తగా బార్ల నుంచి అనధికారికంగా కూడా తెరిచేటట్టు చేశాడు. అది తప్ప మరొకటి ఎక్కడిగా లేదు. ఈరోజు యువతనంతా కూడా ఏదైనా కానీ ప్రశ్నిస్తారేమో అని చెప్పేసి అందరినీ కూడా మధ్యమ బానిసలుగా మార్చే కార్యక్రమం ఈ రాష్ట్రంలో చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కానీ వాళ్ళ యొక్క హామీలు నెరవేర్చే దిశలో పోలేదు. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున మేము చేస్తూ ఉన్నాము. అదేకాదు, ఈరోజు ప్రజలు సిద్ధమయ్యారు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈరోజు కూడా. ఎందుకంటే లోకేష్ గారే ఒకటి చెప్పాడు, ఏదైనా కానీ హామీ నెరవేర్చకపోతే కాలర్ పట్టుకొని అడగమని కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. అందుకోసమే ఈరోజు కాలర్ పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఎవరి కాలర్ పెట్టుకోవాలి? లోకేష్ గారు మీరన్నా చెప్పండి, మీ కాలర్ పట్టుకోవాలన్నా, మీ తండ్రి చంద్రబాబు నాయుడు గారి కాలర్ పట్టుకోవాలన్నా, లేకపోతే మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క కాలర్ పట్టుకోవాలన్నా? చెప్పాల్సిన బాధ్యత. చెప్పకపోతే మీ ముగ్గురి కాలర్ కూడా పట్టుకోవడానికి, మీ 3 పార్టీల కాలర్ పట్టుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా తీసుకొని రండి. మేము మాత్రం ప్రజలు ఊరికే ఉండేటట్టు ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఎంత చూడండి, ఒక్క సంవత్సరంలోనే కలెక్టరేట్ ముందర ఎంత ఉద్రిక్త పరిస్థితున్నాయి. ఈరోజు యువజన విభాగంలో ఇక్కడ వచ్చేసి యువత పోరు జరుగుతుంటే ఆ రోజు మీరు ఇచ్చిన హామీల వల్ల ఏదైతే మున్సిపల్ ఉద్యోగస్తులు ఉన్నారో, కార్మికులు ఉన్నారో, వారు దిక్కు ధర్నా చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క అంగన్వాడీ వాళ్ళని కూడా ఊరించి వారు ఓట్లను వేసుకొని మీరు గద్దె ఎక్కిన వారు అంగన్వాడీ వారు కూడా పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. ఇన్ని కలెక్టరేట్ ముందర నేను నిజంగా కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉన్నాను. నేను ఎక్కడ కానీ ఇంతవరకు కూడా ఇన్ని ఉద్యమాలు ఒకే మారు కలెక్టరేట్ ముందు జరిగింది లేదంటే మీ ప్రభుత్వం పైన ఎంత అసంతృప్తి జ్వాలలు కూడా రగిలిపోతున్నాయో ప్రజలు కూడా తెలుసుకొని ఇప్పటికైనా కానీ వెంటనే అన్ని హామీలు అమలుపరచాలని చెప్పేసి యువకులకు అందరికి కూడా నిరుద్యోగ భృతి 3,000 నెల కూడా చెల్లించాలని చెప్పేసి, అలాగే 18 సంవత్సరాలు నిండిన యువతులకు మీరు ఏదైతే చెప్పారో నెల 15,000 రూపాయలు అది కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మేమందరం.